హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టెంపుల్స్ ట్రావెలర్‌ని. నేను ఇప్పుడు పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకొని తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్తున్నాను. పెనుగంచిప్రోలు నుండి ఈ తిరుమలగిరికి సుమారు 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మీలో ఎవరైనా ఈ పెనుగంచిప్రోలు వస్తే ఖచ్చితంగా ఈ తిరుమలగిరి ఇంకా వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకొని వెళ్ళండి. తిరుమలగిరి నుండి వేదాద్రి కూడా సుమారు 13 కిలోమీటర్లు ఉంటుంది. ఈ టెంపుల్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియో మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ముక్కపేట అనే ఊరు దాటగానే రైట్ సైడ్ ఈ ఆర్చ్ ఉన్న రోడ్డు కనిపిస్తుంది. అస్సలు వెళ్ళకండి, నేను చూపించిన రోడ్లోనే వెళ్ళండి. ముందుకు రాగానే ఈ బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ ఆర్చ్ నుండి 3 కిలోమీటర్లు వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. దారిలోనే మనకి కొండ మీద టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. కొండ కింద పద్మావతి అమ్మవారి ఆలయం అయితే ఉంది. అమ్మవారిని దర్శించుకొని ముందుకు వస్తే మెయిన్ టెంపుల్ వచ్చేస్తుంది. టెంపుల్ కింద ఇలా ఉంటుంది. ఫస్ట్ మనకి స్వామివారి పాదాలు కనిపిస్తాయి. మెట్లు ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో తలనీలాలు ఇచ్చే ప్లేస్ ఉంది. ఇంకా చిన్నపిల్లలకు చెవి గాని ముక్కు గాని కుట్టించాలనుకుంటే ఇక్కడ కుట్టించుకోవచ్చు. పక్కనే గరుత్మంతుడి పెద్ద విగ్రహం ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుంది, కానీ తాళం వేసి ఉంది. స్వామిని దర్శించుకొని పైకి వెళ్దాం. మొదటిసారి వచ్చిన వారికి ఈ మెట్లు చూసి భయపడతారేమో. మెట్లు ఎక్కువేం లేవు, చాలా హ్యాపీగా ఎక్కొచ్చు. ఒకవేళ మెట్లు ఎక్కలేని వారికి పైకి రోడ్డు కూడా ఉంది. మీ వెహికల్లో అక్కడి వరకు వెళ్ళి ఒక 20 మెట్లు ఎక్కితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మీరు తెచ్చుకున్న కొబ్బరికాయలు ఇక్కడ కొట్టుకోవచ్చు. ఎవరైనా కాయని తీసుకొని కొడతాను అంటే ఇవ్వకండి, మీరే కొట్టండి. ఇక్కడ స్వామివారు మనకి పుట్టలో దర్శనమిస్తున్నారు. ఇక్కడ పూజారులు మనకి స్వామివారి అవతారం గురించి మనకి వివరంగా చెప్తారు. దర్శనం చేసుకుని వచ్చాక పక్కనే వరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది, దర్శనం చేసుకోండి. బయటకు వచ్చాక ఒక కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రసాదం టికెట్లు ఇస్తున్నారు. నేను పులిహార ఒకటి తీసుకున్నాను. పర్వాలేదు, ఉప్పు తక్కువ ఉంది. హ్యాండ్ వాష్ చేసుకుందామని ఇటు వచ్చాను. పక్కన టాయిలెట్స్ ఉన్నాయి, చాలా దరిద్రంగా ఉన్నాయి. మీరు మాత్రం అటు వెళ్ళకండి. ఇక్కడ నుండి వ్యూ చూడండి, చాలా బాగుంది. నెక్స్ట్ మనం ఈ ఆలయానికి క్షేత్రపాలకునిగా ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయంకి అయితే వెళ్దాం. ఆ కనిపిస్తున్న వైపు నుండి రైట్ సైడ్ వెళ్తే కొన్ని మెట్లు కనిపిస్తాయి. మంచినీళ్ళు తాగాలంటే చూడండి ఎలా ఉందో. ఈ ప్లేస్ లో ఎవరైనా వాటర్ తాగుతారా? టాయిలెట్స్ కన్నా దారుణంగా ఉంది, వరస్ట్ మెయింటెనెన్స్. ఇక్కడ నుండి కొన్ని మెట్లు ఎక్కితే మల్లికార్జున స్వామి టెంపుల్ వచ్చేస్తుంది. ఎక్కువ మెట్లు లేవు, దూరం అనుకొని రాకుండా ఉండకండి. ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇదే స్వామివారి ఆలయం. పక్కనే మారేడు చెట్టు ఉంది. ఈ చెట్టు యొక్క విశిష్టత ఏమిటంటే, ఎవరైనా ఈ మారేడు చెట్టుకి ముడుపు కట్టి కోరిక కోరుకుంటే వాళ్ళ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. పంతులు గారు ఒక పాపకి చెవులు కొడుతున్నారు చూడండి. నేను వచ్చినప్పుడు పెద్దగా జనం లేరు, కానీ శనివారం ఆదివారం ఇంకా సెలవు రోజుల్లో ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు విపరీతంగా వస్తుంటారు. మీరు మాత్రం ఆ రోజుల్లో రాకండి. ప్రశాంతంగా దర్శనం చేసుకుని ప్రశాంతంగా వెళ్లాలంటే మిగిలిన రోజుల్లో రండి. ఫైనల్ గా ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, పూర్వం భరద్వాజ మహర్షి ఈ కొండపై ఆశ్రమాన్ని కట్టుకొని శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసి స్వామివారిని ఈ ప్రాంతంలో అవతరించమని కోరారు. అందుకు మహావిష్ణువు ఈ కొండపైన ఆదిశేషువుతో కలిసి పుట్టలో వెంకటేశ్వర స్వామి రూపంలో అవతరించారు. అప్పటి నుండి భరద్వాజ మహర్షి ఆ పుట్టలో పాలు పోస్తూ స్వామివారిని పూజిస్తూ ఉన్నారు. ఈ ఆలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మనం దర్శించుకోవచ్చు. సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఆలయాన్ని మూసివేసి ఆ చుట్టుపక్కలకు కూడా ఎవ్వరూ ఇక్కడ వాళ్ళు వెళ్లరని చెప్తున్నారు. ఎందుకంటే రాత్రి వేళల్లో స్వయంగా ఆదిశేషువు ఇంకా కొన్ని నాగులు కలిసి వచ్చి స్వామివారికి పూజలు చేస్తూ ఉంటాయని, ఆ సమయంలో మంచి సువాసన కూడా వస్తూ ఉంటుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ అన్నదానం కూడా ఉంది. టైం 12 అయితే అవుతుంది. లెఫ్ట్ లో స్వామివారి కోనేరు కూడా ఉంటుంది. ఈ కొండ మీద స్వామివారు అడుగు పెట్టినప్పుడు ఒక గుంట ఏర్పడింది. ఆ భాగంలో గంగమ్మ వెలిసి ఒక పుష్కరిణి కూడా ఏర్పడింది. ఇప్పుడు ఆ పుష్కరిణిని శ్రీపాద పుష్కరిణిగా పిలుస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మందికి భోజనం తయారు చేయరు, సో ముందుగానే వెళ్తే భోజనం దొరుకుతుంది. భోజనం చాలా బాగుంది. పప్పు, క్యాబేజీ, ఇగురు, సాంబారు, రసం, మజ్జిగ అన్నీ చాలా బాగున్నాయి. వాటర్ కూడా మినరల్ వాటర్, అది కూడా కూలింగ్ వాటర్. నెక్స్ట్ నేను వేదాద్రి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. అది ఇక్కడ నుండి కరెక్ట్గా 13 కిలోమీటర్లు అయితే ఉంది.
ఆ వీడియో కూడా చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవుతున్నాండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.